రాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే లూకా. మనందరికి తెలుసు లూకా ఎవరు. ఆయన ఫిజిషియన్ అంటారు, అంటే వైద్యుడు. ఇది మనకి కొలసీ పత్రిక 4:14 పౌలు మాట్లాడుతూ అంటాడు. ఆయన వైద్యుడు అంటే డాక్టర్ గారు లూకా. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఎవడయ్యా అంటే బాగా ధనవంతుడే, చాలా చాలా బాగా ధనవంతుడు. ఇప్పుడు డాక్టర్లందరికీ చాలా, ఒక్క ఆపరేషన్ చేస్తే లేకపోతే ఒక్క మెడిసిన్ రాసిస్తే ఒక ఇంజెక్షన్ చేసినందుకు 500 తీసుకుంటారు, అవునా? ఇప్పుడు ఈయన చాలా ధనవంతుడు, ఈయన అందులో చాలా పండితుడు కూడా, చాలా చాలా విద్యావంతుడు. డాక్టర్ కదా, డాక్టర్ ఈజీగా అయిపోతారా? ఎవరు? చాలా పండితుడు, చాలా జ్ఞానవంతుడు. ఈ బైబుల్ స్కాలర్లు అంటే ఈ బైబుల్ రాసిన పండితులు ఈ లూకా సువార్తను అర్థం చేసుకోవడానికి వాళ్ళకి బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఎందుకంటే ఇది అర్థం కాల. ఈయన వైద్యుడు కాబట్టి చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు. మీలో ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు జ్వరాలు వచ్చి, జలుబులు వచ్చి, లేకపోతే ఒంట్లో బాగోక? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ గారు మందులు రాస్తాడు. దానిలో ఎంతమంది చదివారు ఆ మందుల పేర్లు? ఎంతమందికి అర్థమైనాయి? అది మెడికల్ షాపుడికి తప్ప ఎవరికి అర్థం కాదు. డాక్టర్ రాసిన మందు మెడికల్ షాపుడికి తప్ప ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఈ లూకా కూడా అంతే చేశాడు. ఈ లూకా ఈ హై గ్రీక్ లెవెల్ అంటారు, అంటే ఈ గ్రీక్ భాషలో ఈ పత్రికను రాసినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి ఆ గ్రీక్ పదాలు వాడాడు. చాలా అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్ళారు. ఎంత బలమైన గ్రీక్ పదాలు వాడటం ద్వారా ఈ లూకా ఏం చేయాలనుకున్నాడంటే, ఈయన చూడండి, లూకా కూడా దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు, యూదుడు కాదు, గమనించాలి. లూకా కూడా అన్యుడే. యేసుప్రభు గురించి రాసిన సువార్తలన్నిటిలో ఎవరయ్యా అన్యుడి నుంచి, యూదుల నుంచి కాకుండా అన్యుడి నుంచి రక్షింపబడింది ఎవరయ్యా అంటే లూకానే. ఈయన వైద్యుడు, ఈయన అన్యుడి నుంచి వచ్చినవాడు. ఈయన ముఖ్యంగా ఈయన ఏం చేశాడయ్యా అంటే, దేవుడు పేద ప్రజల గురించి ఏం చేశాడు, యేసుప్రభు ఈ లోకానికి రావటం ద్వారా పేదలకు ఏం కలిగింది, వారిని దేవుడు ఎట్లాగా అభివృద్ధి చేశాడు, దేవుడు వారితో ఎట్లా ఉంటాడు అన్న విషయాన్ని ఈ వైద్యుడి ధనవంతుడు మాట్లాడుతున్నాడు. చూడండి, లూకానేమో ధనవంతుడు, కానీ ఆయన ఈ లూకా సువార్తలో మొత్తం పేదల గురించి మాట్లాడతాడు, రోగస్తుల గురించి, పేదల గురించి. అందుకే చూడండి, ఆ 2 నాణేలు వేసిన స్త్రీ గురించి మాట్లాడతాడు, లేకపోతే నాణేలు కోల్పోయిన ఆమె గురించి మాట్లాడతాడు, పేదల గురించి మాట్లాడతాడు. ఈ లూకా సువార్త ముఖ్యంగా రాయబడింది ఎవరయ్యా అంటే, ఎవరైతే దీన స్థితిలో, పేద స్థితిలో, వారి జీవితంలో ఫలాలు లేని జీవితంలో జీవిస్తున్నారో వారి గురించి ఈ లూకా ప్రత్యేకంగా రాస్తాడు. ఈయన అన్యుడే, కానీ ఈయన దేవుణ్ణి తెలుసుకొని ఈయన పౌలుతో కలిసి ఈయన సహవాసం చేస్తూ పరిచర్యలో సాగిన వ్యక్తి ఈయన. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనకు చాలా అద్భుతమైనటువంటి, లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు కనపడతాయి. 10 మంది కుష్ఠరోగులు కనపడుతున్నారు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఆయనకు కనిపించినప్పుడు, 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, 10 మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఎట్లా వచ్చారు? రోగం కలిగి, శరీరం అంతా భయంకరమైన పరిస్థితిలో ఉంటూ, శరీరం అంతా కూడా పుండ్లతో నింపబడిపోయి చిరాకుగా. ఈ కుష్ఠరోగం అనేది చాలా ప్రమాదకరమైన రోగం. ఆ కాలంలో ఈ కుష్ఠరోగానికి మందు లేదండి. కాబట్టి వీళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళని ఊరు బయట పడేసేవాళ్ళు. నా మాట వింటున్నారు చాలా జాగ్రత్తగా. ఎవరు నిద్రపోవట్లేదు కదా, నిద్రపోతే పేరు పెట్టి పిలిచేస్తా, లైవ్లో కూడా వెళ్ళిపోయింది మీ పేరు. చూడండి, ఈ కుష్టి రోగుల్ని ప్రజలు సమాజం నుంచి వెలేసేవాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే సమాజం బయట ఉండేవాళ్ళు. వీళ్ళు గ్రామాల బయట సపరేట్ వీళ్ళకంతా. సో ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడు, ఊరు బయట నుంచి ఇంకో ఊరు లోపలికి వెళ్తున్నాడు. అక్కడ కనపడ్డారు ఈ 10 మంది. ఈ 10 మంది అక్కడ కనిపించిన తర్వాత ఈ 10 మంది కూడా కేకలు పెట్టడం మొదలు పెట్టారు. ఏమన్నా తెలుసా? అయ్యా యేసు మమ్మల్ని కరుణించు, యేసు మమ్మల్ని కరుణించు. మీరు చూడండి, యేసు ప్రభు ఎక్కడైతే ప్రజల్ని కలిశాడో, యేసు ప్రభు ఎక్కడైతే ప్రజలతో సహవాసం చేస్తూ వాళ్ళని చూశాడో, వాళ్ళని చూడగానే యేసు ప్రభు వాళ్ళతో ఎట్లా మాట్లాడాడంటే దయ కలిగి మాట్లాడాడు. ఇంగ్లీష్ బైబుల్లో అద్భుతంగా ఉంటుంది ఏంటంటే, జీసస్ మూడ్ విత్ కంపాషన్. ఆయన ఎట్లాగా వాళ్ళతో సహవాసం, ఆయన వారితో ఎట్లా మాట్లాడాడు అంటే ఒక దయ కలిగిన వాడుగా, దయామయుడిగా వాళ్ళతో మాట్లాడటం మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి, వాళ్ళకి బాధ, వాళ్ళకి అనారోగ్యం ఉంది ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే, వాళ్ళు సమాజం నుంచి వెలివేయబడ్డారు. మూడో విషయం ఏంటయ్యా అంటే, వాళ్ళకున్న రోగం వాళ్ళకి శరీరానికి కాదు, వాళ్ళ మానసిక స్థితిని కూడా ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఇంట్లో ఎవరినైనా మీరు ఒంటరి వాడిని చేసేయండి,
మీ ఇంట్లో ఒక వ్యక్తిని ఒక ఒంటరివాడిగా చూడండి, తప్పకుండా ఆ వ్యక్తి మానసికంగా నశించిపోతాడు, కృంగిపోతాడు, మానసికంగా కృంగిపోతాడు. ఇప్పుడు ఈ సమాజం వెలేసింది, సమాజం వీళ్ళని నొప్పుకోవటంలా, ఎవరు వీళ్ళని నొప్పుకోవటంలా. కానీ యేసు ప్రభు వస్తున్నప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మమ్మల్ని కరుణించు, మా మీద నువ్వు జాలి చూపించు.